శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 29 జూన్ నుంచి 5 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో శుక్రాచారులు, అలాగే మిథునంలో రవి గురులు, కర్కాటకంలో చంద్ర బుధులు, ఇక సింహరాశిలో కుజకేతువులు, కుంభరాశిలో రాహువు, అలాగే మీనరాశిలో శనిగారు ఉన్నారు. 5 జూలై వారాంతానికి వచ్చేటప్పటికి శుక్రుని యొక్క స్థితి వృషభ రాశిలోకి వచ్చి ఉన్నది, చంద్రుని యొక్క స్థితి తులారాశిలోకి వచ్చిన్నది. ఈ రెండు గ్రహాలు మారి ఉన్నాయి. అయితే గ్రహ దృష్టుల యొక్క విశేషాంశాలు ఏమిటి అనుకున్నట్లయితే, కుజుని యొక్క 7వ దృష్టి రాహు మీద, 8వ దృష్టి శనిగారి మీద ప్రసరిస్తూ ఉన్నది. ఇది చాలా ప్రమాదకరమైన దృష్టిగా తెలియచేయచ్చు. ప్రజలకి అనారోగ్యాలు ఉండడం కానీ, అలాగే రోడ్డు ప్రమాదాలు కానీ, ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు కూడా ఎక్కువయ్యాయి. వీటిని జలానికి సంబంధించినవిగా తీసుకోవాలి. ఎందుకంటే జలము మీద నుంచే వీటి యొక్క ప్రయాణం జరుగుతూ ఉంటుంది. ఇది గాలిలో జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆ విమానానికి వచ్చేటటువంటి ఇబ్బందులు ఏవైనా ఆ నీళ్ళలో పడిపోవడము అలాంటివన్నీ జరిగేటటువంటి అవకాశం ఉంది. జల ప్రళయాలు వచ్చే అవకాశము, విమాన ప్రమాదాలు వచ్చే అవకాశము, రోడ్డు ప్రమాదాలు ఉండే అవకాశము, అలాగే కర్ర దెబ్బలు, కత్తి దెబ్బలు, లాఠీలు, లూఠీలు, ఇలాంటి వాటన్నిటికీ సంబంధించిన ఇబ్బందులు, గొడవలు, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవడము, భూమి తగాదాలు ఎక్కువగా ఉండడము, అలాగే హృద్రోగాలు, హార్ట్ అటాక్స్ ఎక్కువగా ఉండడము, ఆపరేషన్స్ ఎక్కువగా ఉండడము, ఇలాంటి నానా రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఉండేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ రాశి వారైనా సరే వారి యొక్క రాశి నక్షత్రంతో సంబంధం లేకుండా, ఏ రాశి వారైనా ఏ నక్షత్రం వారైనా కుజ రాహు అలాగే శని కేతు ఈ 4 గ్రహాలకి సంబంధించిన స్తోత్ర పారాయణాలు ప్రతి ఒక్కరూ చదువుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాలకు వస్తే, కుజకేతువుల యొక్క కలయిక కొంత ఆధ్యాత్మిక చింతనని చూపిస్తూ ఉన్నప్పటికీ, ఈ కుజుని యొక్క దృష్టి రాహు మీద పడుతూ మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి కేతువు మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ఇది అంతగా శుభకరమైన దృష్టి కాదు. ఇది కొంచెం అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెట్టేటటువంటిది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఔషధ సేవ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక చంద్రబుధుల యొక్క పరిస్థితి, వీళ్ళిద్దరూ మైథలాజికల్గా చెప్పాలంటే ఇద్దరు తండ్రి కొడుకులని చెప్తాం. చంద్రుడు తండ్రి అవుతూ ఉండగా బుధుడు కొడుకు. ఈ తండ్రి కొడుకులకి శత్రుత్వం ఉంది అని చెప్తాం. కానీ ఇక్కడ కర్కాటక రాశిలో రాశ్యాధిపతి ఉంటూ చంద్రుడికి శత్రువులు ఎవరూ ఉండని కారణం చేత బుధుడిని మిత్రుడిగానే తీసుకోవాలి. కాబట్టి ఈ కలయిక మంచిదే అని చెప్పి తెలియచెప్తాము. ఇక రవి గురుల యొక్క పరిస్థితి మూఢవిని తెలియజేస్తుంది. గురువు అస్తంగత్వం పొంది ఉన్న కారణం చేత ఇక్కడ గురు మూఢమి అనేది ఒకటి తెలియచెప్తాం. అంటే గురువు గారికి అంతగా బలం ఉండదన్నమాట. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. గురుగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క స్థితి మారిపోయి ఉన్నది. శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారం మారిపోయి స్వస్థానంలోకి వచ్చి ఉన్నారు. ఇది చాలా చాలా మంచి విషయం. అలాగే గురుని యొక్క దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉంది వారాంతంలో. ఇది కూడా చాలా మంచి మానసికమైన బలాన్ని చేకూర్చేటటువంటి గ్రహస్థితి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక చెప్పిన పరిహారాలు ప్రతి రాశి వారు కూడా చేసుకోవాల్సిందిగా సూచన. రాశుల్లోకి వెళ్దాం. కన్యా రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా చాలా అద్భుతమైన ఫలితాలని చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే వీరు నక్కని తొక్కారు అని చెప్పచ్చు. అంత అదృష్టం కలిసి వస్తుంది. ఇన్ని రోజులు మనము ఒక రాహుగ్రహమే బాగుంది, ఒక రవిగ్రహమే బాగుంది అని చెప్పుకుంటూ వచ్చాం. కానీ రాహు బాగున్నారు షష్టంలో, అష్టమంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, దశమంలో రవి గారు బాగున్నారు, ఏకాదశంలో చంద్రబుధులు బాగున్నారు. ఇంత అద్భుతమైనటువంటి పరిణామాలు జరుగుతాయి అంటే గ్రహస్థితులు మామూలుగా లేవు. అంత అద్భుతమైన పరిణామాలు జరుగుతాయి. కాబట్టి అంతటా అనుకూలమే, సర్వత్రా ఆనందమే అనేది
మీరు బాగా మనసులో జ్ఞప్తి ఉంచుకోండి. మీకు జరుగుతూ ఉన్నటువంటి విశేషాంశాలే మీకు గుర్తు చేస్తూ ఉంటాయి. ప్రత్యేకంగా ఏం గుర్తు పెట్టుకోకర్లా. అలాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబం బాగుంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మాతృవర్గ రీత్యా బాగుంది. ధన ఆదాయం రీత్యా బాగుంది. స్థిరచరాస్తుల వృద్ధి రీత్యా బాగుంది. సంతాన రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండవలసిందే. ధనము ఇబ్బడి ముబ్బడిగా ధనం వస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో పూర్వం కొన్ని ఇబ్బందులు చాలా కనిపిస్తూ ఉన్నాయి మీకు. కానీ ఇప్పుడు ఆ ఇబ్బందుల్ని అధిగమించే దిశగా ఉన్నారు. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే విలువైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేస్తారు, భద్రపరుచుకుంటారు. ఉద్యోగ జీవితంలో కూడా బాగుంది. వారాంతంలోకి వచ్చేటప్పటికి పితృవర్గ రీత్యా చాలా చాలా బాగుందని చెప్పచ్చు. ఇక ఉద్యోగ జీవితంలో అనేక విధాలుగా మీకు ఉన్నతి కనిపిస్తోంది. ఊహించని విధంగా లాభాలు కనిపిస్తున్నాయి. పాత బాకీలు వసూలవుతాయి. మొండి బాకీలన్నీ వసూలైపోతాయి. రుణం ఇంకా కావాలి అన్నా కూడా దొరుకుతుంది. జీవన విధానం మారుతుంది. కొద్దిగా క్రమశిక్షణ పెరిగినట్టుగా కనిపిస్తారు. చాలా బాధ్యతలు మీకు వస్తాయి. చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు. ఒక పెద్ద మనిషి తరహాగా సంఘంలో గుర్తింపబడతారు. ఇలా అనేక రకాలుగా చాలా చాలా బాగుంది అని చెప్పచ్చు. అలాగే విద్యార్థుల విషయంలో ఇంకా కొంచెం ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కష్టపడండి. అద్భుతమైన మీ కృషి చేత ముందడుగు వేస్తారు, ముందంజలో ఉంటారు. అలాగే ఉన్నత విద్య చదివే వారికి బాగుంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా వారాంతంలో చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అలాగే రైతుల విషయంలో మీరు భూమి దున్నడానికి చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వాతావరణం పూర్తి అనుకూలంగా ఉంది. ఇదంతా సర్వత్రా హర్షం వ్యక్తం చేసుకుంటూ ఉంటారు. అందరూ కించిత్ మదన పడుతూ ఉంటారు. అది తీసేయండి. వాహనాల వల్ల కానీ ఏదైనా భూమి వల్ల కానీ ఏ తగాదాలు వచ్చినా, ఏమైనా ఇబ్బందులు ఏర్పడుతున్నా మనసు ధైర్యంగా పెట్టుకొని ఆ విషయాల్ని కొద్ది రోజులు పోస్ట్పోన్ చేసేటట్టుగా, అంటే వాయిదా వేసుకునేటట్టుగా ప్రయత్నం చెయ్యండి. మనశ్శాంతి పెరుగుతుంది. మీరు ఏదైతే విషయంలో ఇబ్బందిగా ఆలోచిస్తున్నారో దానిలో మీకు చక్కటి న్యాయం కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక స్త్రీల విషయంలో చాలా చక్కటి గ్రహస్థితులు ఉన్నాయి. రాజకీయ నాయకుల విషయంలో పర్వాలేదు, బాగున్నాయి. వ్యాపార భాగస్వాముల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొత్త పెట్టుబడులు పెట్టవద్దు. ఇవన్నీ కూడా చెప్పదగిన సూచనలు అని చెప్పి తెలియజేస్తూ, బాగున్న అంశాలకి భగవంతుడికి కృతజ్ఞత తెలియచేయండి. బాలేని అంశాలకి ప్రయత్నం చేస్తూ ఓర్పు కలిగి ఉండండి. శుభం.